మూవీ అయితే డిసప్పాయింట్ చేసింది భయ్య. మూవీ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ బై పూరి జగన్నాథ్ వేశారు, బట్ అవి అతనిలాగా అనిపించలేదు నాకు. వేరెవరు వచ్చి డైరెక్ట్ చేసినట్టు అనిపించింది. డబుల్ స్మార్ట్ డబ్బులు బొక్క. ప్రతి సీను ప్రతి డైలాగు అన్ని స్మార్ట్ శంకర్ నుంచి తీసి ఇందులో పెట్టారు. అది చాలా బాధగా ఉంది నాకు. 300 పెట్టుకొని వచ్చా, డబ్బులు బొక్క. ఇంటికి ఒక డిప్రెషన్తో వెళ్తా. ఇవాళ హాలిడే, ఇండిపెండెన్స్ డే. మూవీ స్టోరీలో సౌత్ ఇండియా నార్త్ ఇండియా డివైడ్ చేసి సపరేట్ కంట్రీ చేయాలంటున్నారు. సో ఆ కాన్సెప్ట్ ఎటు వెళ్ళిందో, ఈ మెమరీ ట్రాన్స్ప్లాంటేషన్ నాకు అర్థం కాలేదు. అది అమ్మో టార్చర్ చేశాడు భయ్య, చాలా టార్చర్ చేశాడు. లిటరల్లీ బాగుంది. ఏం బాగుండడం భయ్య. మీరు ఎప్పుడు పోకిరి సినిమాలో బ్రహ్మానందం బిచ్చం ఎత్తుకోవడం చూసారే, కట్ కామెడీ చేశారు. అక్కడ జనాలను ఎంటర్టైన్ చేయడానికి, కానీ ఎంటర్టైన్ చేయలేకపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. బాలే అన్న, వెరీ డిసప్పాయింటెడ్ మూవీకి అయితే. ఎందుకంటే అన్న ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి నుంచి సినిమా వస్తుందంటే ఎంత ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా మినిమం కొంత అన్నట్టు ఉంటాయి. సో డబల్ స్మార్ట్ శంకర్ ట్రైలర్ చూసా ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలా. ప్లస్ అది కాక ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిందని చెప్పేసి సెకండ్ పార్ట్ తీస్తే మ్యాక్సిమం 90% సినిమాలను ఫ్లాప్ అవుతున్నాయి. కిక్ హిట్ అయిందని కిక్ 2 తీశారు, గబ్బర్ సింగ్ హిట్ అయిందని గబ్బర్ సింగ్ 2 తీశారు, డీజే టిల్లు హిట్ అయింది డీజే, అదొక్కడే కొద్దిగా సక్సెస్ అయింది తప్ప మిగతా పార్ట్ 2 తీసినవన్నీ అంటే ముందే రాసుకున్న సీక్వెల్ కాకుండా హిట్ అయిందని రాసుకున్న సీక్వెన్స్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ సీక్వెన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఫస్ట్ పార్ట్లో హీరోకి లేదా పూరిగా మార్క్ కనిపించట్లేదన్న. ఇప్పుడు మదర్ సెంటిమెంట్ రివెంజ్ అని ఉన్నప్పుడు సెకండ్ పార్ట్లో, మన ఫస్ట్ పార్ట్లో రామ్కి ఎందుకు దాని గురించి మర్చిపోయాడు? సీక్వెల్ అన్నట్టు తీశారు కదా. ఆలీగార్ గెటప్ బాగుందన్న. ఆ ఆలీగార్ గెటప్లో కూడా మధ్యలో అదేంటి స్టోరీ వెళ్తున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది, కానీ ఆ డిస్టర్బెన్స్ బాగుందన్న సినిమాకి. ఆలీగార్ ఆ యాక్టింగ్ బాగా చేశారు. రేటింగ్ నేను 1 ఇస్తా అన్న. 1. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.